ఆల్మోస్ట్ ఇన్ని సినిమాలలో మీరు ఎక్కువగా ముగ్గురితోటి కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి నరేష్ గారు, ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకటి చంద్రమోహన్, సుమన్ గారు కూడా కొన్ని. అవునండి. కొన్ని వాటిలలో వచ్చిన దాంట్లో తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ ముగ్గురిట్లలో మీకు బెస్ట్ అంటే ఎవరిని తీసుకోవచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చంద్రమోహన్ గారు కాలం చేశారు. అవునండి. మీకు చాలా సన్నిహితులు, మీరు ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఒకరు కాలం చేశారు. కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లలో మీరు అప్పుడు చేసిన సినిమాలలో బెస్ట్ ఫిలింగా ఏది తీసుకోవచ్చు సార్? లేదండి, ముగ్గురు నా దగ్గర బిహేవియర్ చాలా బాగుండేదండి. నా దగ్గర నేను ఏం చెబితే అది చేసేవారు, నాకు ఏం కావాలంటే అది చేసేవారండి. అలాగే టైమింగ్ కూడా అత్యద్భుతంగా పాటించేవారు నా దగ్గర ఈ ముగ్గురు కూడా. ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదండి. చంద్రమోహన్ గారు అయితే అసలు గలగల్లాడిస్తూ నవ్విస్తూనే ఉంటాడు సెట్లోనండి. ఎప్పుడు కూడా 24 అవర్స్, ఎప్పుడు 24 అవర్స్. ఆయన బోర్న్ ఆర్టిస్ట్ అండి. లేకపోతే రంగుల రాట్నంలో ఆయన ఎందుకు క్లిక్ అవుతాడండి బోర్న్ ఆర్టిస్ట్ కాకపోతే? పుట్టుకతో వచ్చినటువంటి విద్య ఆయనకండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు కృషి చేసి నటులయ్యారండి. నటులయ్యారు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి నిదర్శనం ఉండే. టు బి ఫ్రాంక్, వీళ్ళిద్దరూ అంత కష్టపడి పైకి వచ్చారు, నేర్చుకోవాలనే తపనతో ఉన్నారు, చేశారు. ఓ పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు, సిస్టమ్ మెయింటైన్ చేశారు, అన్నీ చేశారు. ఈ ముగ్గురు నాకు బాగానే నాకు ముగ్గురే కాదండి, నా సినిమాల్లో సీనియర్స్ దగ్గర ఏమో నేను నేర్చుకున్నాను. సీనియర్స్ దగ్గర ఎలా ఉండాలి, డిసిప్లిన్ అంటే ఏంటి, పంక్చువాలిటీ ఏంటంటే అనేది అందరి సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనండి. చంద్రమోహన్ గారి దగ్గర కొంత కామెడీ నేర్చుకున్నానండి నేను. ఆయన దగ్గరనే కామెడీ నేర్చుకున్నాను. ఎందుకంటే నేను సీరియస్ వ్యక్తినండి ఎప్పుడు కూడా. సార్ నా గురువు గారి యూనిట్లో ఉండేటప్పుడు అంతా సీరియస్గానే ఉండేవాడిని. అటువంటి నా ఫస్ట్ ఫిల్మ్ కూడా సీరియస్ సినిమా, మురళీమోహన్ గారు, మోహన్ బాబు. అది లేట్గా రిలీజ్ అయింది, 4వ సినిమా. తర్వాత రిలీజ్ అయింది చందమామ అండది. తర్వాత చంద్రమోహన్ గారి ఫిల్మ్ రిలీజ్ అయిపోయింది. నేను మావిడ కామెడీ సినిమా. నాకు కామెడీ పట్లు పెద్దగా తెలియదు అప్పటికి. ఓకే. రైటర్స్ యొక్క సహకారంతో రాసినటువంటి స్క్రిప్ట్ని ఆర్టిస్టులకి చెప్తే వాళ్ళు అవుట్పుట్ ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దద్దళ్ళాడించేవాడు చంద్రమోహన్ గారు. ఎంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటే నాకు ఫస్ట్ పిక్చర్స్లో చంద్రమోహన్ గారు, గిరిబాబు గారు, నిర్మలమ్మ, ప్రభా, కే విజయ్ అని ఒక ఆవిడ ఉండేది, కే విజయ్ గారు, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు. నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళు చేసుకుంటూ పోయేవారు. సో చంద్రమోహన్ గారిని చూసి అబ్జర్వ్ చేసేవాడిని. ఓహో, కామెడీ డైలాగ్ అంటే ఇలాగే మాట్లాడాలి, అభినయం ఇలా ఉండాలి, ఇలాంటి మూమెంట్స్ ఉండాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని నేర్చుకున్నాను చంద్రమోహన్ గారి దగ్గర. నాకు మెయిన్ గురువు దాసర్ గారు అయితే కామెడీకి గురువు ఆయనే, చంద్రమోహన్ గారు. 100%, 200% ఉన్నాడు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ తోటి నేను బాగా మింగిల్ అయిపోయి వర్క్ చేసేవాడిని. మేము అంటే అలవాటు అయిపోయిన తర్వాత సినిమాలు ఎక్కువ చేశారు, దాంతోపాటు శ్రమ తక్కువ ఉండేది. మీకు శ్రమ తక్కువ ఉండేది. నేను చేసిన అందరూ ఆర్టిస్టులు అలాగే ఉన్నారండి. శ్రమ తక్కువ, నాకు రిజల్ట్ ఎక్కువ వచ్చేది. అందరూ సీనియర్ నటులే కదండి. అందరూ ఏ ఆర్టిస్ట్ తోటి నేను ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఈ 76 సినిమాల్లోనూ ఐదర్ ఇన్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్. ఒక సినిమా తమిళ్లో ఉండేనండి, ఆనంద్ బాబు అని మన నగేష్ కొడుకు, ఇద్దరు పిల్లల ముద్దురు పోలీసు, తమిళ్ వెర్షన్ అండి. సో ఎప్పుడు ఎవరితోటి ప్రాబ్లం రాలేదు. నా దగ్గర ఒకటి ఉందండి, ఓ పాలసీ. ఒక ఆర్టిస్ట్ని పలానా క్యారెక్టర్కి పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఆర్టిస్ట్ ఎలా ఉంటాడు సెట్లో, ఏంటి, ఫంక్షనల్గా వస్తారా లేదా, ఎలాగా ఏంటి, అన్నీ ముందు స్టడీ చేస్తాను సార్ నేను ఆర్టిస్ట్ గురించి. ఓకే. ఎందుకంటే మనం బడ్జెట్లో సినిమా తీస్తున్నాం, ప్రొడ్యూసర్కి మాట ఇచ్చాం, అది తప్పకూడదు, తప్పితే ఇబ్బంది అయిపోద్దండి. దాంతో నేను అలాంటి రైటర్నే, అలాంటి ఆర్టిస్ట్నే పెట్టుకుంటానండి. ఒక డేకి ఎన్ని కాల్ షీట్స్ పెట్టేవాళ్ళు సార్ వీళ్ళకి మీరు? ఒకే కాల్ షీట్ అండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 దాకా చేసేవాళ్ళం, లేదు అంటే 9 to 9 చేసేవాళ్ళం. ఎప్పుడైనా నైట్లు చేసేవాడిని. ఒకసారి ఒక సినిమాకి ఏం జరిగిందంటే కాల్ షీట్స్ లేవు, రాజేంద్ర ప్రసాద్ నాయి. ఓకే. సో పగలంతానేమో తోడల్లుళ్ళు అనే సినిమా, పగలంతా 9 to 5.
ప్యాకప్ 7 to 5 ప్యాకప్ చేసేవాళ్ళం. మళ్ళీ ఇద్దరం కలిసి సాహసం చేయర డింబక అనే ఒక సినిమా అండి, నైట్ టైం చేసాం సార్. అది సాహసం చేయరా డింబక 6 to 12 డైలీ అట్లా చేసేవాడిని. ఒక సినిమా మాత్రం ఇద్దరం. కానీ నిజంగా సార్ సాహసం చేయరా డింబక తీసుకుంటే దాని ఇప్పుడు ఈ ఉన్న కామెడీ అంతా ఒకటి, సాహసం చేయరా డింబకలో కామెడీ ఒక జోనర్, ఒక టైప్ అండి, ఒక టైప్ జోనల్. అవును. అదిని పరుగో కూడా ఒక టైపు. అవును. సాహసం చేయరా డింబక పరుగో రెండు వేరే డిఫరెంట్ స్టైల్ కామెడీ అండి అది. అవును సార్.